అందరికి శనార్థి ఆడలకు మంగళారతి. ముందుగా ఏముంటాయి మన ముచ్చట్లల్లా నెత్తిరాతల గీతలే కదా, సుడు రెడ్ లైన్స్. అందరు అనుకుంటున్నట్టు లేదట తెలంగాణ తల్లి విగ్రహము. కొందరు కాంగ్రెస్ మీద వ్యక్తం చేస్తున్నారు ఆగ్రహము. బడి పిల్లలందరికీ మంచిగా పెట్టాలన్నట వంటలు చేసి, ఉడుకు మీద ఉన్నప్పుడే ప్రిన్సిపాల్ చెప్పాలన్నట ఋషి. అడుక్కునే బతికేందుకు అంటున్నాడు తుమ్మల సారు. మంత్రి అయినాక నాగేశ్వరరావు సారు మార్చిండా మాట తీరు. కొండా మేడం మనిషి చేసిండట రాజన్న కోడెల దందా. ఇంతకంటే దారుణము ఇంకా ఈ భూమి మీద ఏమన్నుందా? వెలుమొల్లని ఎత్తి పొడిచిండట ఎమ్మెల్యే శంకర్ సారు. ఆ కులపోళ్ళు ఇక క్షమాపణ చెప్పేదాకా చేస్తారట పోరు. తెలంగాణ తల్లి విగ్రహం చూసేందుకు అసలుకే మంచిగా లేదట. అగో సబ్ కమిటీ వేసి మరి మేధావులు, కవులు, కళాకారులతోని చర్చోపచర్చలు జరిపి అందరు మెచ్చేటట్టు సబ్బండ తెలంగాణ జాతి నచ్చేటట్టు ఉంటుందని కాంగ్రెస్ వాళ్ళు అప్పట్లో అని ఇప్పుడు విగ్రహం తయారు చేయిస్తే రూపురేఖలే అనుకున్నట్టు కుదరలేవని అంటున్నోళ్ళు ఎవలే బాలన్న అంటారా? అన్ని ముచ్చట్లు చెప్తా పండి. కవితమ్మను బొమ్మ చేస్తీవి, ఊరూరుకు తెలంగాణ తల్లి అంటివి అని అప్పట్లో తెలంగాణ తల్లి విగ్రహము కల్వకుంట్ల కవిత మేడం లెక్కనే ఉన్నదని కవులు కళాకారుల పాటలే జోరందుకున్నాయి. అయినా కేసీఆర్ సార్ వెనకకు తగ్గకపాయే, బొమ్మల మార్పు రాకపాయే. మార్పు కోరుకున్నాక మళ్ళా కాంగ్రెస్ ఏమన్నా మార్పు తెస్తుంది అనుకున్నాం కానీ ఇంత మార్పు వస్తుంది అనుకుంటా సచివాలయంలో పెట్టే విగ్రహం బాపతు పోటీ సోషల్ మీడియాలో చెడచెక్కర్లు కొడుతుంది. బీఆర్ఎస్ వాళ్ళేమో మునుపటి తెలంగాణ తల్లి విగ్రహమే ముద్దుగుండే, నెత్తిల కిరీటము రాజుల కీర్తిని యాది చేసేది, శైలిలో ఉన్న బతుకమ్మ తెలంగాణ ఆడబిడ్డల పండుగ గుర్తు చేసేది, ఇంకో శైలున్న జొన్నకంకి ఒరిగోల పాడి పంటలకు ప్రతీక లెక్క ఉండేది, గులాల్ రంగు చీరె ఉద్యమ పార్టీ ఉక్రోషాన్ని గుర్తు చేసేది. అంత మంచి విగ్రహాన్ని మొత్తం బోడగ చేసి పచ్చశీరే కట్టుడేంది, ఎర్రరైకే దొడుగుడేంది, నెత్తి మీద కిరీటం లేకుండా ఉండుడేంది, ఇదేం విగ్రహం అని అంటుర్రు. ఇక బీజేపీలదో బాధ, భారతమాత చెల్లె లెక్కనో కడుపులో పుట్టిన బిడ్డ లెక్కనో ఉంటదేమో అనుకుంటే అటు చెల్లె పోలికలు లేవు, ఇటు బిడ్డ పోలికలు లేవు. అసలు భారతమాత అనే ఆనవాళ్లే లేకుండా చేసిరని వాళ్ళ బాధ వాళ్ళు చెప్పుకుంటున్నారు. ఇక కమ్యూనిస్టుల కథ వేరే. దొరలు భూస్వాములకు రెడ్లకు ఎదురు నిలిచి పోరాడిన వీరవనితల వీరత్వమే ఆ పోటువల లేదని కామ్రేడ్ల ముచ్చట ఓ తీరున్నది. వీళ్ళందరి కథ ఇట్లుంటే కాంగ్రెస్ వాళ్ళేమో తెలంగాణ ఇచ్చిన సోనియమ్మ లెక్క ముఖముంటదేమో అనుకున్నాము, అట్లా కూడా లేదు. ఎట్లయితేంది, తల్లి అయితే వచ్చింది, మాకైతే నచ్చింది అని వాళ్ళకు వాళ్ళే బయట కానలేక విగ్రహం కొలాయించే పనుల్లా వీర బిజీగుండ్రట. హాస్టల్లో ఫుడ్ పాయిజన్ కేసులు తక్కువ కావాలంటే అది అక్కడ చదువులు చెప్పే ప్రిన్సిపాల్ టీచర్ల చేతుల్లోనే ఉంటుందట. ఆ ముచ్చట అందరికీ ఎరుకున్నదే. వాళ్ళు చక్కగా చూడకనే కదా పోరగాన్లు ఆ సావులు అయ్యేదాకా వచ్చిందని అందరూ అంటుండ్రు. కానీ ఇప్పుడు ఈ ముచ్చట ఎందుకు చెప్తున్నవే బాలన్న అంటారా? అంతా చెప్తా పండి. హాస్టళ్లలో ఉండిన కూరబువ్వలు మంచుకునేయో లేవో చూసే జిమ్మదారి మొత్తం అక్కడి ప్రిన్సిపాల్లు టీచర్లు చూడాలి. మంచి బియ్యమే పెడుతుర్రా లేదా, కూరగాయలు కుళ్ళిపోయినవి తెస్తుర్రా, తాదన ఉన్నవి తెస్తుర్రా, మటన్ చికెన్ మంచిదే గోపిచ్చి తెస్తుర్రా, చికెన్ ఎట్లున్నది, మటన్ ఎట్లున్నది, కోడిగుడ్లు ఎట్లున్నాయి, పెరుగు ఎన్ని దినాలది వాడుతుర్రు. ఇట్లా అన్ని కూడా దినాం హాస్టల్ వార్డెన్ల కాన్ నుంచి ప్రిన్సిపల్ సార్ దాకా అందరూ చూసినాకనే వంటలు వండి మళ్ళా ఆ వంటలు కూడా ఎట్లున్నాయి ఏం కథ అని, మళ్ళా ఆ వంటలు కూడా ఎట్లయినాయని రుచి చూసినాకనే పిల్లలకు పెట్టాలి. కానీ తలుగు నాది కాదు, బర్రె నాది కాదు అన్నట్టు ఏదో లక్క పురుగులు పడ్డ బియ్యమో ముక్కిపోయిన రైసో రానైతే వచ్చినాయి, మేం బువ్వ వండినమా అంటే వండినము, కుళ్ళిపోయినాయో పాడైపోయినాయో కూరగాయలు అగ్వసగ్వకు తెచ్చి కూరలు చేసినమా అంటే చేసినామని వంటలు చేసి పెట్టి పోరగాన్ల పానాల మీదికి తెస్తే ఊకునేదే లేదు. అట్లా కూడా ఇప్పటి సంది చేస్తే మంచిగా ఉండదట. అంతేకాదు వంటలు చేసేటోళ్ళు కూడా నోట్లే తంబాకు గుట్కాలు వేసుకోనో సిగరెట్లు తాగుకుంటానో గలీజు చేసుకుంటా చేయొద్దు. వంటలయ్యేదాకా కూడా వాళ్ళ మూతులకు మాస్కులు పెట్టుకోవాలి, నెత్తులకు టోపీలు పెట్టుకోవాలి, ఆప్రాడ్ వేసుకుని మాత్రం మర్చిపోవద్దు. 2 పూటలు ఉడుకుడుకు కూర బువ్వలు వండి పెట్టాలి. పగటిలు వండినము మళ్ళా అదే బువ్వ కూరలు రాత్రికి కూడా పెడతామంటే ఊకునేదే లేదని సీఎం రేవంత్ సార్ అనుకొచ్చిండు. చేతులు గాలినాక ఆకులు పట్టుకున్నట్టు ఇప్పుడు ఈ ఆర్డర్లు చేస్తుర్రు. ఇన్ని దినాలకోలే ముఖ్యమంత్రి గారికి ఈ బుద్ధి ఎటుపోయిందో. ఈ ఇగురం ఏలుబడిలకు వచ్చిన తొలతలనే చేస్తే పోరగాన్ల పానాల మీదికి రాకపోవు, కొందరు పిల్లల పానాలు ఓకపోవు. ఇప్పటి సందాన సీఎం సార్ చెప్పినట్టు ప్రభుత్వ బడులు నడుపుకుంటే బాగుండు అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. రైతు రుణమాఫీ చేస్తామని అన్నదాతల తాన ఓట్ల బిచ్చం ఎత్తుకొని పెద్ద బిచ్చగాళ్ళ లెక్క ప్రచారాలు చేసుకొని ఎన్నికల్లో గెలిచి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ లీడర్ కమ్ వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సారు రైతులనే అడుక్కోవాల్సిన కర్మ బతుకు మీకెందుకు అంటున్నాడు. బాలన్న మంత్రి గారు నిజంగానే అంత మాట అనడాయా అంటే ఈ నుండి రైతు బంధు రాలేదు, రైతు బీమా రాలేదు, రుణమాఫీ రాలేదని
అడుక్కునే బతుకు మనకు అవసరం లేదు. ఇన్నరా మొన్నటి సంది రైతు భరోసా లేదు, రైతు రుణమాఫీ పురాగా కాలేదని అన్నదాతలు ఆగ్రహంతోనే పోరాటం చేస్తుంటే 6 గ్యారెంటీలు అమలు చేసే శాతగాని చేయి సర్కారు ఏలుబడిలా వ్యవసాయ మంత్రిగా ఎలగబెడుతున్న ఈ తుమ్మల గారు ఇట్లా అనబట్టి ఈయన మాటలు బట్టి చూస్తే ఇక ఆ పథకాలకు కాలం చెల్లినట్టే. మా కాంగ్రెస్ సర్కారు అమలు చేయది అన్నట్టే చెప్తున్నట్టు లేదు. అయ్యా తుమ్మల సారు, రైతులు ఏమన్నా మీ కాంగ్రెస్ లీడర్ ఇళ్లలోకి వచ్చి అయ్యా మీ బాంచన అయితాము, మీ కాళ్ళు మొక్కుతాము, మా క్రాప్ లోన్లు మాఫీ చేయించుర్రి, మాకు రైతు బంధు వద్దు, రైతు భరోసా పేరుతోని ఎక్కువ పైకం ఇయ్యండ్రని అడిగినరా? మీరు ఇల్లు తిరిగి అన్నదాతల కాళ్ళు మొక్కి కడుపుల తలకాయలు పెట్టి చెయ్యి గుర్తుకు ఓట్లేయమని చేతుల చెయ్యేసి గదవలు పట్టుకొని బతిలాడి పొద్దెరగని కొత్త బిచ్చగాల లెక్క ఎన్నికలప్పుడు ఓట్లు అడుక్కున్న మీరు ఇప్పుడు రైతులకు అడుక్కునే బతుకు వద్దు అని చెప్పుడు వ్యవసాయ మంత్రిగా ఉన్న మీకు మంచిగా అనిపిస్తున్నదా? అంతా అమలు చేసే శాతగానోళ్ళు హామీలు ఎందుకు ఇచ్చిర్రు? మళ్ళా ఎందుకు ఇప్పుడు ఇట్లా అంటుర్రు? ఇట్లా రైతులను అడుక్కునే బతికేందుకు అనేదందుకేనా సారు అధికారంలోకి వచ్చింది అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. యములాడ గుడికాడ కోరి మొక్కులు చెల్లించుకునే కోడెలను కోతకమ్మినందుకనో ఏమో గాని 60 కోళ్ళేగలను ఆయనత ఈవో సారు గుళ్ళు గోపురాల మంత్రి కొండా సురేఖ మేడం మనిషికి ఒక ఆయనక పయ్యెప్పిండట. అలా 11 మాత్రమే లెక్కకొచ్చి 49 లెక్కలు లేకుండా అయ్యే కాడికొచ్చిందట. అన్ని ఎడ్లు ఏమైనట్టో అరుచుకుందాం పారి. పెద్ద మనిషి యములాడ కోళ్ళేగల కథ ఏందో మంచిగా చెప్పు. 60 కోడలు తీసుకపోతే కేవలం అక్కడ 11 ఉన్నాయి. మరి 49 కోడలు ఎక్కడ పోయినాయి అర్థమైతలేదు. మరి మిస్సు జరుగుతుంది కనుక అవి కలయబాలకు అవుతున్నాయా, నిజంగా రైతులకు అవుతున్నా కూడా చూడాలి. ఇచ్చిన దానిమే కూడా ఎంక్వైరీ చేసుకునే పరిస్థితి లేదు దేవాదేశాలు. శ్రీ రాజేశ్వర సొసైటీ, విలేజ్ మనుగొండ, మండలం గీసుకొండ, జిల్లా వరంగల్ అని అడ్రస్ రాసి ఉన్న ఈ లెటర్ హెడ్ మీద కోడెలు కావాలని రాసింది ఉండగానే కొండా సురేఖ మేడం కూడా చెప్పంగానే ఆయనతో యములాడ రాజన్న గుడి ఈవో వినోద్ రెడ్డి సారు వెంటనే 60 కోళ్ళేగలను దరఖాస్తు పెట్టుకున్న రాంబాబు అనేట ఆయనక పయ్యెప్పిండట. ఆయనేమో వీటిని అంగట్లకు తీసుకుపోయి అమ్ముతున్నాడని జనగామ జిల్లా స్టేషన్ గన్పూర్లో బజరంగ్ దళోళ్ళు పోలీసులకు ఫిర్యాదు అయితే గీసుకొండలో కూడా ఆ రాంబాబు మీద కేసు అయింది. మరి 49 కోడెలు ఏడికి పోయినాయి, అవిటిని ఏడగట్టేసిండ్రు, వ్యవసాయం చేసుకునేటోళ్లకు దానం ఇచ్చిర్రా, ఎవరన్నా ఓసుక తినేటోళ్లకు అమ్మిన్రా అని ఎంక్వైరీ చేస్తున్నారు. అయినా కొండా సురేఖ మేడం అనుచరుడు అడిగితే అట్లా కూడా ఆలయం జీవో వినోద్ రెడ్డి సారు అన్ని కోడెలను ఎట్లా నమ్మి ఇచ్చిండు అంటే మంత్రి గారి మెప్పు పొందేదానికే ఇంత పెద్ద తప్పుకు కారణమయ్యిండు అంటుర్రు ఓ గుళ్ళు గోపురాల మంత్రి కొండా సురేఖ మేడము. ఏంది మేడము, ఎందుకిట్లా మీ గురించే ఓ పంచాది కాకపోతే ఓ పంచాది ముంగడబడుతుంది, ఎందుకిట్లా చేస్తుండ్రు పాలన అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. హైడ్రా ఆఫీసర్లు మేడ్చల్ జిల్లా జవహర్ నగర్లో ఉన్న అక్రమ కట్టడాలు కూలగొడుతుర్రు. అగో ఆడెవలు ప్రభుత్వ భూమిని చెరబట్టిండ్రంటే ఎవరో కాదు, అక్కడ బీఆర్ఎస్ లీడరు డోకూరి మధుసూదన్ రెడ్డి అట. ఎంత భూమిని కబ్జా పెట్టిండు, మళ్ళా ప్రభుత్వం కూడా ఎంత జాగాను వాపసు తీసుకుంటుంది, అన్ని ముచ్చట అరుచుకుందాం పారి. అగో చూసినరా, గోడలు లేపిన భూమి అంతా కూడా సర్కారుదేనట. అధికారం చేతులున్నది కదా, నేను కారు పార్టీ పెద్ద లీడర్ల వెనకపోంట నడిచే బుడ్డ లీడర్ను, ప్రభుత్వ భూమిని నేను పట్టా చేసుకుంటే నన్ను పట్టించుకునేటోళ్ళే ఎవరు, తలుగు ఉన్నోనిదే బర్రే, అధికారంలో ఉన్నోనిదే ఇష్టారాజ్యం అన్నట్టు ఈ భూమిని ఆక్రమించి ఇట్లా అవారు గోడలు లేపిండట. అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ వాళ్ళు ఎంక్వైరీ చేయిస్తే ఏమున్నది, పట్నం నీళ్లతోని పుష్కలంగా వారుకుంటా పోయే పెద్ద నాలను నాలుకే జాపి మరీ మింగిండు. అంతటితోనే ఆగకుండా ప్రభుత్వం జాగాను కూడా ఆక్రమించిండని ఆధారాలతోని సహా వచ్చి హైడ్రా ఆఫీసర్లు కూలగొడుతురు. ప్రత్యేక తెలంగాణ వస్తే నీళ్లు, నిధులు, నియామకాలు అన్నీ బరబ్బరు ఉంటాయి, తెలంగాణ బిడ్డలకు మేలు జరుగుతుంది అనుకుంటే బీఆర్ఎస్ లీడర్లే సర్కారు భూములే చెరబట్టి బంగ్లాలు లేపి అవారు గోడలు కట్టుకునేంత వాళ్ళకే మేలు జరిగింది. అందుకే కారు పార్టీ 10 ఏళ్ల పాలనను పాతరబెట్టిండ్రు, బీఆర్ఎస్ పార్టీ బిస్తర్ చదువుకునే కాడికి తెచ్చిర్రు. అందుకే అంటారు అధికారం ఎవరికి శాశ్వతం కాదు, ఓడలు బండ్లు, బండ్లు ఓడలు అవుతాయి కాబట్టి అధికారంలో ఉన్నాం కదా అని సర్కారు భూములకే సూటి పెడితే అధికారం పోయినాక ఆక్రమించుకున్న జాగాను జానడు కూడా ఇడిచిపెట్టకుండా మళ్ళా ప్రభుత్వమే పట్టుకపోతుంది. కాబట్టి ఇప్పటికైనా ఉన్న ప్రభుత్వ భూముల జోలికి పోకుండా ఉంటే మంచిది. అయినా అది ప్రభుత్వ జాగా అని ఎరుకుండి కూడా ఆడ అన్ని గోడలు లేపుకునేందుకు మున్సిపాలిటీలు పర్మిషన్ ఎట్లిచ్చిర్రో వాళ్ళ మీద కూడా చర్యలు తీసుకుంటే బాగుండు అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. ఓడిపోయిన కాంగ్రెస్ లీడర్లను ప్రభుత్వ పేరంటాలకు పెద్ద చుట్టాలోలే ఇక నుంచి పిలువరట. ఎవరైతే ఆడ ఎమ్మెల్యే ఉంటారో వాళ్ళనే అధికారికంగా జరిగే కార్యక్రమాలకు పిలిచి వాళ్ళకి ఇవ్వవలసిన మర్యాద వాళ్ళకి ఇస్తారట. అంటే ప్రోటోకాల్ అంటారు కదా, అది బరాబర్ అమలు చేస్తారటనా అంటే అవునట. అట్లే వాళ్ళన్నారే అంటారా ఈ నుండి. జనగామ జిల్లాల జనం కోసలు ఎట్లున్నా వీటి గురించి అక్కడి లీడర్లకు ఏపాటి పట్టింపు ఉంటుందో అందరికీ ఎరుకున్నదే. కానీ ప్రోటోకాల్ కాడికి రాగానే ఫ్లెక్సీల పోడవల దగ్గర నుంచి స్టేజీ మీద కూర్చునే కుర్చీల దాకా ప్రోటోకాల్ తప్పిండ్రే అనుకో ప్రభుత్వాధికారులను అక్కడి ఉమ్మాయ డక్కాయ లీడర్లు ముప్పు తిప్పలు పెట్టి 3 షర్ల నీళ్లు దాయిపించినంత పనిచేస్తారు. అసొంటి బాధలు ఉండొద్దు అనే ఇగో సురేఖ మేడం ఈ ఇగురం చేస్తుందట. ప్రజలు అధికారులు ఇబ్బంది పడడం జరుగుతుంది కాబట్టి అభివృద్ధిని, సంక్షేమాన్ని, ప్రజల యొక్క ఆలోచనలను దృష్టిలో పెట్టుకొని
కలిసిమెలిసిగా పనిచేయాలి. జనగామ జిల్లాల కాంగ్రెస్ లీడర్లకు కారు పార్టీ లీడర్లకు నడమ పాలిసు బండలేస్తే పక్కున వలిగిపోయేంత కోపతాపాలు పట్టింపులు ఉంటాయి. ఏమంట కాంగ్రెస్ సర్కార్ అధికారంలోకి వచ్చిందో అప్పటి సంది అక్కడి ఎమ్మెల్యే పల్లా రాజేశ్వరరెడ్డి సార్ను అసలు దేకినోళ్ళే లేరట. స్థానిక ఎమ్మెల్యే అని కనీసం ప్రభుత్వం తరపున పోడ్వ కూడా వేయించి ఏదైనా పేరంటం అయితే పిలిచినోళ్ళు లేరట. అందుకే అధికారులతోని బీఆర్ఎస్ లీడర్లు లొల్లికి దిగటోళ్ళు. ఆ బాధ ఉండొద్దని సురేఖ మేడమే అక్కడి కాంగ్రెస్ పెబ్బ కొమ్మూరి ప్రతాప్ రెడ్డికే నచ్చజెప్పి ప్రోటోకాల్ గురించి వివరిస్తే సరే తీయి అట్లనే గాని అని ఒప్పుకున్నాడట. కానీ ఈ ప్రోటోకాల్ పాటించుడు మీదున్న కాయసు ఈ లీడర్లు జనగామ జనం అవసరాలు తీర్చుడు మీద పెడితే తెలంగాణలోనే ఏం కర్మ, దేశంలోనే కాదు దునియాలనే ఆ నియోజకవర్గం అభివృద్ధికి అమ్మమ్మ జేజమ్మ దాని అమ్మమ్మ దాని అమ్మమ్మ లెక్క ఉండేది అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. షాద్నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ సారు ఎలమకూల పొలను ఎత్తిపొడిచినట్టు మాట్లాడిండట. ఎమ్మెల్యే లెక్క మాట్లాడక మమ్ముల్నే ఎత్తిపొడిచినట్టు ఎట్లా మాట్లాడతాడని ఆయన పిఏ గారికి ఫోన్ చేసి ఎలమకూలంలో ఉండే ఓ పెద్ద మనిషి నోటితోని చెప్పరాని చెవులతోని వినరాని మాటలు అన్నాడు. ఇంతకు అంత పెద్ద ఎత్తిపొడిచే మాట ఏమన్నాడంటారా ఈనుండ్రి. వెల్బన్న కొడుకులారా మీరు ఖబర్దార్ ఇప్పటి నుంచి. ఇట్లా అనగానే ఇక ఎలమోళ్ళు ఊకుంటారా? ఎమ్మెల్యే గారి పిఏకు ఫోన్ చేసి ఇట్లా అన్నారు. ఎమ్మెల్యే షాద్నగర్ ఎమ్మెల్యే ఆడు ఎల్మోలకు కాదు. అబ్బబ్బబ్బబ్బా ఏం తిట్లు. ఎమ్మెల్యే నా కొడకల్లారా అన్నందుకే ఒక సామాజిక వర్గం నుంచి రాజకీయంలోకి వచ్చిన ఒక రజక బిడ్డ అని కూడా చూడకుండా నోటికొచ్చిన మాటలు అనిపించుకోవట్టే. అందుకే ఎవరు ఎంతలా ఉండాలనో అంతలనే ఉండాలి. ఎలుమూల తెరువు ఎమ్మెల్యే వాయే అమ్మనా బూతులు అనిపించుకునే దీన్నే గాలికి పోయే కంప తెచ్చుకొని ఏడనో తలిగించుకున్నాడు అంటారు. ఈడొకటి గమనించిరా? వీర్లపల్లి శంకర్ సారేమో కేసీఆర్ సార్ను కేటీఆర్ సార్ను వాళ్లను ఖబర్దార్ అన్నట్టు అన్నాడేమో గాని ఎలుమోళ్ళకి ఇంత ఆవేశం దనుకొచ్చినట్టు కొడతలేదు. అగ్రకులాలకు కులం కోసం అంత ఐక్యత ఉన్నది కాబట్టే ఆ రేంజ్లో ఛాలెంజ్ చేస్తుండు. దేశానికి స్వతంత్రం వచ్చిన కాడ నుంచి ఇప్పటికీ రెడ్లు దొరలు పటేళ్లే రాజ్యాలు ఏలుతుండ్రు. అదే ఎక్కువ జనాభా ఉన్న బీసీల ఐక్యత లేకపోయే వరకల్లా బహుజనులు రాజ్యాధికారానికి దూరం ఉంటురు. వీర్లపల్లి శంకర్ సారసొంటి రజక బిడ్డలను ఇట్లా ఇన్నిగానం మాటలు అంటుంటే కూడా బహుజన బిడ్డల పౌరుషం ఎందుకు వస్తలేదో అంటే గడ్డాం గాలినా సరే పాలుని దుడ్డమేయదు అన్నట్టు బీసీలు ఉంటురు కాబట్టి రెడ్లు దొరల పెత్తనం ఇంకా నడుస్తున్నట్టు కొడతలేదు. ఇసొంటి చూసన్నా బహుజనులు బలపడితే ఈ బీసీ రాజ్యం వస్తుంది కావచ్చు. చిన్న కులాలు గా ఎగరం చేస్తే బాగుండు అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. ముఖ్యమంత్రి పోలీసు మంత్రి రేవంత్ సారు రైఫిల్ గన్ చేతుల బట్టి షూట్ చేద్దామన్నట్టే గురిపెట్టిండు. పెన్ను పట్టుకొని పైళ్ళ మీద సంతకాలు పెట్టవలసిన సీఎం సారు గన్ను పట్టుకున్నాడు ఏంది, గురిపెట్టి చూసుడు ఏంది, ఎప్పుడు ఫుల్లు బిజీగా ఉండే సారు అంత తీర్పాటకంగా ఏడున్నాడు అంటారా? అన్ని ముచ్చట్లు చెప్తా పాండి. బుడ్డ రివాల్వాల్ పట్టుకొని వెనకకు గుంజుకుంటా ఎట్లా పనిచేస్తుంది ఏం కథ అని ఆడున్న పోలీసు పెద్ద సార్ను అడుగుతుండు. ఆయన కూడా దీంట్లో ఇన్ని బుల్లెట్లుంటాయి గిట్లా పనిచేస్తుందని వరిస్తుండు. అందులో బుల్లెట్లు ఎట్లా నింపాలి, లోడ్ చేసినాక ఎట్లా పట్టుకోవాలి, ఏ చేతిలో పట్టుకుంటే ఎట్లా గాలివస్తుంది. ముఖ్యమంత్రి సారు ముసిముసిగా నవ్వుకుంటా ఏడ తయారు చేసిండ్రు ఎంత వదన ఉంటుందని ముఖ్యమంత్రి సారు ముసిముసిగా నవ్వుకుంటా అడుగుతున్నా కొద్దీ ఎప్పుడు సీరియస్గా ఉండే పోలీసు సారు కూడా చిరునవ్వులు చిందించుకుంటా దాని గురించి వివరించిండు. బుడ్డ పిస్తోలే కాదు సారు పెద్ద తుపాకులు కూడా ఉన్నాయి, అవిటిని కూడా చూడుండ్రు అనగానే ఆయనతో ఆడనే నిలబడి పెద్దగాను అందుకొని చేతులకు తీసుకొని ఎట్లా పనిచేస్తుంది ఏం కథ, ఏడ గుంజాలి ఏడ బుల్లెట్లు లోడ్ చేయాలని అరుచుకొని ఇది అన్నిటికంటే అసలున్నది 7 కేజీలు తెప్పించిర్రు అంటే ఇజ్రాయిల్ దేశం నుంచి తెప్పించినాము. ఇది వట్టిపచ్చి గన్ను కాదు, కిలోమీటర్ దూరంలో ఉన్న పగోన్ని కూడా దీంట్లో నుంచి చూసుకుంటా గురిపెట్టి గోలు ఇడిచిపెడితే గోలి తప్పకుండా తలుగుడు తలుగుతుందని వివరించగానే అంత స్పెషల్ ఉన్న ఆ తుపాకీని ఆతృతగా పట్టుకొని ఇట్లా సూటి పెట్టి సూసుడు పెట్టిండు. ఓ ముఖ్యమంత్రి సారు మాటల పడి ఆయనతో ఓటెత్తోవై ఓటొత్తేవు అందులో గోళీలు కూడా ఉంటే బయటకెళ్తాయి, పెద్ద పరిశాన్ అవుతుంది. అది సరిగానే రాష్ట్రంలో పెన్లంతా పని పెట్టుకుని ఇప్పుడు ఈ తుపాకుల ప్రదర్శన ఎందుకు పెట్టిండు అంటే ప్రజాపాలన పేరంటంలో భాగంగా పోలీసులు సెలబ్రేషన్స్ చేసుకుంటుంటే ఆడికి పోయిండు. అది అసలు ముచ్చట. తెలంగాణలో బస్సుల్లో ఎక్కి ఉచిత ప్రయాణం గడుతున్న మహిళలకు కాంగ్రెస్ మహిళా లీడర్లు మిఠాయిలు పంచిపెట్టి నోరు తీపియేస్తున్నారు. మళ్ళా ఆడోళ్ళకి ఏమన్నా కొత్త ముచ్చట చెప్పిర్రా? ఈ పథకం లెక్కనే 2500 రూపాయల మహాలక్ష్మి పథకం కూడా అమలు చేద్దామని అనుకుంటున్నామని కూడా వాళ్ళ చెవుల్లో వేసిర్రా. చూద్దాం పారి. అగో చూసినరా తెలంగాణ కాంగ్రెస్ మహిళా పెబ్బ సునీతా ముదిరాజు మేడము సీటు తిరుగుకుంటా స్వీట్లు ఎట్లా పంచుతుందో. ఆడోళ్ళంతా ఫ్రీగా ప్రయాణం చేస్తున్న బస్సుల ఎక్కి టిక్కెట్ కొని ప్రయాణం కడుతున్న ఓ మగ మనిషి అట్లా అనగానే సునీత మేడం చిరునవ్వులు చిందించుకుంటా మీ ఓట్లు కూడా కావాలనుకుంటా స్వీట్లు పంచుతుంది. ఇక ఫ్రీ బస్సు గురించి ఏమనుకుంటారో మహిళలను ఇట్లా అడిగింది.
కొట్టుకుంటున్నామా అనబట్టే మరి మొన్నటిదాకా సీట్ల కోసం కొట్టుకుంటున్నట్టు వచ్చిన వీడియోల ముచ్చటేంది. ఫ్రీ బస్సు పథకం పెట్టిరు, మంచిగానే ఉన్నది మేడము, కానీ కొన్ని దగ్గరలకు బస్సులు పోతలేవట, కొన్ని ఊర్లకు బస్సుల సౌలతే లేదట. ఏదో మీదికి చూడ తిరుగుతున్న ఈ ముత్యమని బస్సుల్లో ఇట్లా మిఠాయిలు వంచిపెట్టి ఫ్రీ బస్సు పథకం మంచుకున్నదని మీకు మీరు డబ్బా కొట్టుకున్నాడు కాదు మేడము. బస్సు సౌలతులు లేని దగ్గరలో సౌలతులు చేయించి మీ ప్రగతి చక్రాలను పరుగులు పెట్టిపిచ్చి ప్రజల ప్రయాణం అలకగా అయ్యేటట్టు చూడకపోయినరు. అట్లా చేసేందుకు మాత్రం మీ చేయి సర్కారులకు ఎందుకు శాతనైతే లేదంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. ప్రభుత్వ బడుల్లా హాస్టళ్లల్లా పాడుమల్లే కూరలు బువ్వబెట్టుడే కాదు, పాడైపోయినా డేట్ అయిపోయినా సూదులు మందులు గోళీలు గుడిస్తురట. ఇంతకు ఇందిరమ్మ రాజ్యంలో అంత యుగురంగాల పనిచేస్తున్నది ఏ జిల్లాల ఏ ఎమ్మెల్యే గారి నియోజకవర్గంలో అంటారా? ఏడనో కాదు, పాలమూరు ఎమ్మెల్యే యశస్విని రెడ్డి మేడం సొంతం ఊళ్ళేనే చూడుర్రిగో. చూసినరా, ఇవన్నీ కూడా డేట్ అయిపోయినా సూదులు మందులు గోళీలేనట. ఒక గోలో ఒక తానికు సీసనో కాదు, ఇన్నిగానం గోళీలు తానికులు ఉన్నాయి, అన్ని డేట్ అయిపోయినాయి అట. వీటినే పోరగాళ్ళకు కడుపు నొప్పి వచ్చిందానో, కాలు నొప్పి వచ్చిందానో, నెత్తి నొప్పి వచ్చిందానో, జ్వరం వచ్చిందానో పోతే ఇవి వేసుకుంటే ఏమన్నా పానం ఎటమటం అయితే ఏందన్నట్టు ఇంతలా పర్వగా ఉంటున్న ఈ బడి ఏడున్నది అంటారా? మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండలం చెర్లపాలెం ఊరిలా. ఇంకో అసలు ముచ్చట ఏంటంటే పాలకుర్తి ఎమ్మెల్యేగా పాలనగిరి ఎలుగబెడుతున్న యశస్విని మేడం సొంత ఊరేనట అది. నియోజకవర్గంలో ఉన్న అన్ని గ్రామాలు మంచిగుండాలని చూసుకుంటున్నా. నేను నా ఊరోళ్లకు ప్రత్యేకంగా చెప్పవలసిన పని ఏంది, వాళ్ళే అర్థం చేసుకుని అన్ని పనులు మంచిగా చేస్తారని ఆ బడ్యాంకల పోలేదో ఏమో. ఎమ్మెల్యే ఎన్నడు కూడా మన హాస్టల్ కాడికి రానే రాదు. ఈ తానికులు గోళీలు పోరాయాలకు ఇస్తే మనల్ని అడిగేటోళ్ళు ఎవ్వరు, ఈ డేట్లు పరీక్ష బట్టి చూసేటోళ్ళు ఎవ్వరని కూడా అనుకున్నారో ఏమో గానీ ఇట్లా తారీఖు అయిపోయినాయి పోరగాళ్ళకి ఇస్తురట. పాడుమల్లె బువ్వ పెట్టి పిల్లల పానాల మీదకి తెస్తుండ్రని ఓ దిక్కు పంచాయతీ అవుతుంటే పాలకుర్తి ఎమ్మెల్యే గారి సొంతం ఊళ్ళేనే ఇట్లా పాడైపోయిన మెడిసిన్ వాడుడేందో. ఇవి కూడా చూసినాక ఎమ్మెల్యే అంటే పడనోళ్ళే తెచ్చి ఈడ పెట్టిండ్రేమో అంటారేమో కాంగ్రెస్ వాళ్ళు అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండలం పెద్దకోడూరు పాలిటెక్నిక్ కాలేజీ ప్రిన్సిపాల్ మేడము సర్కారు పంపిన సన్న బియ్యం సాటుగా అమ్ముకుంటున్నదట. ఆటోల బస్తాలకు బస్తాలు బియ్యం వేసి పంపిస్తుంటే చుట్టుముట్టోళ్ళు చూసి అనుమానం వచ్చి పట్టుకురు. ఆ మేడం భాగవతం మొత్తం పరిబద్దలు చేసి ఇట్లా బియ్యం చూపెడుతురు. ఆటోలో వేసిన ఈ 5 బియ్యం సంచులు చూసిరా, ఇవి ప్రభుత్వం నుంచి వచ్చిన సన్న బియ్యం సంచులట. బియ్యం బాగలేవని సంతకం పెట్టి మరీ కాగితం ఇచ్చి ఇట్లా బయటకు పంపిస్తున్నదట. మరి మళ్ళా ప్రభుత్వం ఏడికెళ్ళి పంపిందో ఆడికే వాపసు పంపిస్తున్నదా అంటే కాదు, దళాల్ బేరకాలకు పంపుతున్నదట. వాళ్ళు అగ్వసగ్వకు కొంటుర్రట, మళ్ళా కస్టమర్లకు ఎక్కువ రేటుకు అమ్ముకుంటుర్రట. ముచ్చటరికైనోళ్ళు ఆటోను ఫాలో అయితే ఏమున్నది, ప్రిన్సిపాల్ స్నేహలత గారి చెడ్డ బుద్ధి పీతిరిగద్ద గుణం బయటపడ్డది. పాలిటెక్నిక్ కాలేజీ నడుపుకుంటా పోరగాళ్ళ బతుకుల ఎలుగులు నింపి మంచి తిండి పెట్టి మంచిగా చూసుకోనరని లక్షల జీతం ఇచ్చి సర్కారు కొలువులో పెట్టుకుంటే సన్నబియ్యం అమ్ముకోవటే. ఈడికే చదువుల శాఖ సత్రోలు ఉన్నదని రాష్ట్రమంతా రాగాలు తీస్తుంటే రోగాల పాలయ్యే కాడికి ఇసుంటి ప్రిన్సిపాల్ చేయబట్రి. ఇట్లా చేసినాక ఎట్లా చెప్పుర్రి? ఓ దిక్కు రేవంతాల సారు ఇగరంగా ఇళ్లలుకొస్తుంటే ఇసొంటోళ్ళు కావాలనే పొక్కిలి చేస్తున్నాడు కొడతలేదు. ఇట్లా అయినాక చదువుల శాఖ ఏం సక్కబడుతుంది? వీళ్ళని సస్పెండ్ చేసుడు కాదు, ఏకంగా డిస్మిస్ చేసి కొలువులకెళ్ళి తీసేస్తే అమ్మో అసొంటి చేస్తే నౌకరి పోతుందన్న బుగులుకు ఈ అడమైన పనులు చేయరు. సర్కారు పెద్దలు అసొంటి కఠిన చట్టాలు చేస్తే బాగుండా అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. కొందరు దొంగలో కారులో బైకులో దొంగతనం చేస్తే నన్నోవలు గుర్తిస్తారని అనుకున్నాడో ఏమో కానీ ఓ దొంగోడు అంబులెన్స్ను దొంగతనం చేసిండట. అది కూడా ఏ ప్రైవేట్ అంబులెన్సో కాదు, ప్రభుత్వం తరఫున నడిపే 108 అంబులెన్స్. మరి దాన్ని తీసుకుపోయి ఏం చేద్దామనుకుండో, ఇంతకు దొరికిండా లేదా చూద్దాం పారి. చూసినరా, అంత రువడి మీద పోతుంటే అందులో ఎంత సీరియస్గా ఉన్న పేషెంట్ను వేసుకపోతుండ్రో అని తొవ్వంట పోయే బండ్లోలు కూడా సైడ్ ఇచ్చేటట్టు సైరని వేసుకొని కుయ్యి అని మొత్తుకోగా అంబులెన్స్ను అంత స్పీడ్ మీద దంచకపోతుండు. ఆడికైనా హైదరాబాద్ అయత్ నగర్లో ఉన్న 108 వాహనం పోయింది. ఓ దొంగోడు చాలు చేసుకుని దంచకపోతుండని పోలీసులకు తెలుసుడు ఆలస్యమే లేదు. అయత్ నగర్లో సురువైన ఆ దొంగోని పరుగు సూర్యాపేట జిల్లా దాకా సాగింది. కేతపల్లి మండలం కొర్లపాడు కాడున్న టోల్ గేటు పెడితే దాన్ని కూడా గుద్దుకొని పోయిండు. ఆడికైనా అన్ని పోలీస్ స్టేషన్ల పోలీసులు ఆపకుండా దంచకపోడే పనిగా పెట్టుకుండు. ఆడికైనా చిట్యాల ఎస్ఐ జాన్ రెడ్డి సారు ఆపేదందుకు ట్రై చేస్తే ఆయన గుద్దితే ఎస్ఐ గారిని దవాఖానకి ఎసుకపోయిర్రు. జాన్ రెడ్డి సార్కు ఆయపాయనే ఉన్నదట. వీడెక్కడి దొంగరా నాయన, అంబులెన్స్ ఎత్తుకపోయి ఇంత గోస ఉచ్చుకోబట్టే, వీడిట్లయితే ఆగేటట్టు లేడని సూర్యాపేట జిల్లా టేకుమాట్ల కాడ రోడ్డుకు అడ్డంగా లారీలు పెడితే అప్పుడు ఆడికి పోయినాక ఆపంగానే పోలీసులు లటుక్కున అందుకొని పట్టుకపోయిర్రు. అంబులెన్స్తోనే అంతమందిని ఆగం చేసినాక ఊకుంటారా? మంచిగానే మైలపూలు తీసి ఓడిబియ్యం పోసి లగ్గం గట్టిగానే చేస్తట్టుర్రు. మామూలు గోస పెట్టిండా? దొంగలందు దొంగ అంబులెన్స్ దొంగ వేరే అన్నట్టు లేదు అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు.
ఇక ఇవి అని తెచ్చిన ముచ్చట్లనే అసలు నెల ఎస్ఎస్సీ ఛానల్ బాగా సబ్స్క్రైబ్ చేస్తారు, బాగా కమెంట్ చేస్తారు, బాగా లైకులు చేస్తారు, బాగా షేర్లు చేస్తారు. ఇట్లనే ఆదరించారు. ఇక్కడ ముచ్చట తెచ్చి మీకు వినిపిస్తూనే ఉంటా మరి. సెలవు, శరార్థి, దండం, పబ్బతింకేమని ఉంటాయి అన్ని.